ఓయప్ప కేసీఆర్ ఇన్ని అప్పులు చేసిండు అన్ని అప్పులు చేసిండు పెద్ద దుష్ప్రచారం చేసిరి. ప్రపంచంలో సంపన్న దేశమైన అమెరికా నుంచి పేద దేశాల దాకా అప్పులు అనేది వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో భాగం. అప్పులు చేసి సంపద సృష్టిస్తారు, ఎకానమీని పెంచుకుంటూ పోతారు ఆయా సందర్భాలను బట్టి. ఇక దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి తెచ్చిన అప్పుల మొత్తం మీద కేసీఆర్ ఇంటికి తెచ్చుకున్నట్లే వాడుకున్నట్లే దుష్ప్రచారం చేసి చాలా నీచంగా చులకనగా మాట్లాడి ప్రజలను రెచ్చగొడుతారు కదా. మరి 100 రోజులకే 16,400 కోట్లు ఎట్లా చేస్తారు మీరు? 100 రోజులకే 16,400 కోట్లు ఎట్లా చేసింది రేవంత్ సర్కార్? ఇవాళ ఏం చెప్తారు ప్రజలకు? మీరు చేస్తే గొప్పతనం మంచితనం, ఇతరులు చేసింది చెడా? ఒకటి మాట్లాడే ముందు రేపు ఈ పరిస్థితి వస్తే ఏం జవాబు ఇవ్వవలసి ఉంటుందో అనేటువంటి స్పృహతో మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వాలను నడిపేవాళ్ళు కానీ ప్రభుత్వాలకు వద్దామనుకునేటువంటి వాళ్ళు కానీ అలా మీరు మాట్లాడినప్పుడు మీకు స్పృహ ఉండాలి. అప్పుల గురించి మాట్లాడినప్పుడు నిలదీసి మాట్లాడతారు కదా. వాళ్ళు ఇలా ఎట్లా చేస్తున్నారు? కొన్ని చేసిండ్రు. మేము తొలి ప్రాధాన్యతగా రైతాంగాన్ని వ్యవసాయాన్ని ఎంచుకున్నాం. అలా